గౌరవరంలో పాత పొగాకు గొడవస్ వద్ద రైతులు చేస్తున్న దీక్షలు ఇవాళ 4వ రోజు చేరుకున్నాయి. అంటే ఈరోజు మొక్కజొన్న రాజుకు సంబంధించిన డబ్బులు ఏవైతే దళారులు ఇవ్వాల్సి ఉన్నాయో వాటి బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి ఇవాళ రైతులు ఆందోళన చేయడం జరుగుతూ ఉన్నది. అయితే గత 3 నెలలు దాటిపోతున్నా సరే డబ్బులు ఇవ్వకపోవడం వల్ల రైతులు దళారులు అడుగుతూ ఉంటే రేపు మాపు అని చెప్పేసి గడుపుతూ ఉన్నారు. దీనివల్ల ఖరీఫ్ పంటకు సంబంధించి వాళ్ళు నాట్లు వేసి పంట పండించాల్సిన సమయం రావడంతో ఏం చేయాలో కూడా అర్థం కాక దిక్కుతోని స్థితిలో అన్నదాతలు అల్లాడిపోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో దళారులు మోసానికి గురై ఇవాళ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి ఏదైతే వాళ్ళ దళారులకు ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో దాదాపు 2 కోట్ల పైచిలుకు డబ్బుల్ని ఇవాళ దళారుల దగ్గర నుంచి ఇప్పించి రైతులకు అందజేయాలని చెప్పేసి అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడే ఎండనక వాననక ఇక్కడే టెంట్ వేసుకుని రాత్రులు కూడా ఇక్కడే మకా ఉండాల్సిన పరిస్థితి ఇవాళ రైతులకు ఏర్పడింది. ఇక్కడే వంట వార్పు కార్యక్రమం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే అధికారులు వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు, వెళ్తున్నారు. ఇది సరైనది కాదు. వెంటనే సమస్య పరిష్కారం అయ్యే విధంగా రైతు చేతులకు డబ్బులు వచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం.